నమస్తే అండి. పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడ బెంజ్ సర్కిల్. నేను మొన్న రాత్రి టీవీలో న్యూస్ చూశాను. జస్ట్ అప్పుడే షాప్ నుంచి ఇంటికెళ్ళాను. ఒక న్యూస్ వచ్చిందనమాట. బ్లాస్టింగ్ న్యూస్. ఢిల్లీలో ఎర్రకోట వద్ద అత్యంత దారుణంగా జరిగిన బ్లాస్టింగ్ న్యూస్ అనమాట. ఇది ఎంత చండాలమైన పనంటే అంత చండాలమైన పని. భారతదేశం ఎలా ఉండిద్దంటే ఎప్పుడైనా గానీ, దేనికైనా గానీ ధీటుగా సమాధానం చెప్పగలిగిన శక్తి భారతదేశం దగ్గర ఉంది. ఆ విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కానీ చేతగాని వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు ఇలాగూ దొంగచాటుగా దెబ్బతీయాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. దానికి భారతదేశం ఎంత ధీటుగా సమాధానం చెప్పిందనేది గత 100 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా అటాక్ చేయగలిగిన దమ్మున్న వాళ్ళు ఎవరైనా చేతకాగలిగిన వాళ్ళు ఉంటే అలా చేయాలి. అంతేగాని ఇలా దొంగచాటుగా కారులో దొంగతనాలుగా పెట్టి అమాయకుల్ని చాలామంది ప్రజల్ని ఎంతోమంది కార్మికులు ఉండొచ్చు. దానిలో ఆఫీస్‌కెళ్ళి వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఆ టైంలో ఈవినింగ్ 6 గంటలకి, 7 గంటలకంటే అందరూ ఇంటికెళ్ళేవాళ్ళు. వాళ్ళ గురించి ఇంటి దగ్గర ఎంతమంది ఎదురు చూస్తుంటారు? అసలు అసలు ఇదంతా చేతకాని వాళ్ళు చేసే పనిది. అది చూస్తుంటేనే అసలు నాకైతే రక్తం ఉడికిపోతుంది. ఎందుకు ఇంత చేతకాని పనులు జేస్తారు? ధైర్యం, దమ్ము లేని వాళ్ళు ఎందుకు అలాంటి పనులు జేయాలి? వచ్చి యుద్ధం జేయగలిగిన శక్తి ఉంటే వచ్చి యుద్ధం జేయాలి గదా! ఇలా దొంగచాటుగా ఉండి అమాయకుల్ని బలి జేయటం దేనికి? నాకైతే ఎంత బాధనిపిస్తుందంటే అది బాధనిపిస్తుంది. ఈ విషయాన్ని చాలా, చాలా, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమైతే. మా పూజిత హ్యాండ్లూమ్స్ తరపున, మా స్టాఫ్ అందరి తరపున మేమైతే చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే బ్లాస్ట్‌లో ఎవరైతే చేశారో వారి కుటుంబ సభ్యులే గనక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఎదురు చూస్తుంటారు వాళ్ళ గురించి? ఇలాంటి కామన్ సెన్స్ లేని మనుషులు చేసే పనులివి. ఇవంతా చేతగాని దద్దమ్మలు చేసే పనులు. ఇటువంటి విషయాలకి భారతదేశం చాలా ధీటుగా సమాధానం చెప్తుంది. గవర్నమెంట్ ఏదైనా కానీ ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. దీనికి కూడా కరెక్ట్ సమాధానం వస్తుంది. అతి త్వరలోనే సమాధానం వస్తుందని ఎదురు చూస్తున్నాము. ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మా పూజిత హ్యాండ్లూమ్స్ తరపున మేము ఒక 2 నిమిషాలు సంతాపం చెప్దామనుకుంటున్నాము. ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటిద్దాం. ఓకే. జై హింద్. జై జన్మభూమి. జై భారతదేశం.